హాయ్, దిస్ ఇస్ మురళీధర్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా, అది ఎలా వచ్చింది అనే దాని గురించి ఈరోజు డిస్కషన్ అనమాట. మీకు క్లియర్ గా ప్రతి యూత్ కి కూడా తెలియాలన్నమాట. సో అది తెలియాలంటే మనం ఎలా ఎలా నేర్చుకోవాలంటే దీనికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఇది ఉంటుంది. జనరల్ గా అన్ని జరుగుతూ ఉంటాయి, అన్ని తెలిసినవే, కానీ ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ లో నేను ఈరోజు మీకు తెలుసుకున్నాను. సో మనకి యాక్చువల్ గా ఒక 5 to 6 ఇన్సిడెంట్ లో మనకి జరిగిందండి ఒక ఎంటైర్ ఈ ఎపిసోడ్, ఇండిపెండెన్స్ ఎపిసోడ్, ఇండియన్ ఇండిపెండెన్స్ ఎపిసోడ్. అవి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 1857 ఇక్కడ మనకు ఒక ఫస్ట్ వార్నింగ్ అనమాట, సిగ్నల్ వెళ్ళింది. అలాగే నెక్స్ట్ 1885 ఇక్కడ ఏంటంటే ఒక ప్లానింగ్ అనే కాన్సెప్ట్ తో ముందుకు మూవ్ అయింది. అలాగే 1915 ఇక్కడ ఒక పీస్ మూమెంట్, అంటే ఒక హీరో ఇంట్రడ్యూస్ అయ్యి ఒక పీస్ మూమెంట్ తో ముందుకు తీసుకెళ్లారు. 1915 తర్వాత 1920 ఆ పీస్ కి దానికి మధ్యలో మనకు చిన్న బ్రేక్ వచ్చింది. ఆ 20 తర్వాత కొంచెం 20 to 30 మధ్యలో 1920, 1930 మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ లో ఏమవుతుందంటే మన హింసాత్మక సంఘటన జరిగి అక్కడ 1920 స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1942 దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ టు ద బ్రిటిషర్స్ అనమాట. అలాగే 1950, 1947 అనేది మీకు ఎలాగో తెలుసు. సో ఈ విధంగా అంటే ఎంటైర్ సీక్వెన్స్ ని మనకి ఇందులో చాలా వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే పర్సన్స్ ఉంటారు, ఈ వేరియబుల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పక్కన పెట్టండి. వేరియబుల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద కండిషన్ ఇస్ హౌ ద మూమెంట్ ఈజ్ ఫార్వర్డెడ్ అని వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇందాక మేము డేట్స్ చెప్పుకున్నాం కదా, ఒక సీన్స్ గా ఒక 6 సీక్వెన్సెస్ గా 5 to 6 సీక్వెన్స్. ఫస్ట్ సీక్వెన్స్ ఏమనుకున్నాం మనం, 1857 ఇక్కడ వార్నింగ్ సిగ్నల్ వెళ్ళింది. ఇది ఫస్ట్ వార్నింగ్ ఎక్కడంటే మనకి మేరట్, ఇది బీహార్ స్టేట్ లో ఒక మేరట్ అనే ఒక జిల్లా. సో ఇందులో ఫస్ట్ సిగ్నల్ ఎలాగైందంటే అక్కడ మనకి ఈ బ్రిటిషర్స్ లో మన సైనికులు వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఈ గన్స్ తర్వాత ట్రిగ్గర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, తర్వాత మనకి క్యాట్రిడ్జ్లు, ఈ వీటిల్లో ఏంటంటే పంది అలాగే ఆవు వీటి యొక్క కొవ్వు పదార్థాలు ఈ వీటిలో వాడుతున్నారు అనేది జనాలకి తెలిసిందనమాట. దాంతో అక్కడ చాలా ప్రొటెస్ట్ చేశారు చాలా. అక్కడి నుంచి ఏమైందంటే ఆ ప్రొటెస్ట్ చేయడం వల్ల అక్కడ చాలా వార్నింగ్స్ వెళ్ళాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వార్నింగ్ టు ద బ్రిటిషర్స్ అనమాట. ఇక్కడ బీజం పడింది. మన 1947 మనం ఏవైతే ఈ రోజు ఇండిపెండెన్స్ ని ఎంజాయ్ చేస్తున్నామో అక్కడ 1857 లో ఓ బీజం పడింది. అది సరిగ్గా 19 years బ్యాక్. దట్ మీన్స్ 1947 టు వే బ్యాక్ టు 1857. సో బీజం. సో చూసారు సీక్వెన్స్ అంటే ఏదన్నా సరే ఒక క్రియ జరగాలంటే దానికి పరిశ్రమ చాలా ఉంటది. ఆ పరిశ్రమ 1957 లో పడింది ఒక బీజం. అది మన ఎవరైతే వాడుతున్నారో ఈ తుపాకుల్లో అలాగే క్యాట్రిడ్జ్ల్లో ఆ కొవ్వు, పంది ఆవు కొవ్వు, దీనివల్ల అక్కడ తిరుగుబాటు స్టార్ట్ అయ్యి ఒక హెచ్చరిక బ్రిటిషర్స్కి వెళ్ళిందండి. అలాగే మన సెకండ్ సీన్ ఏమనుకున్నాం మనం, 1885. సో మనకి 1857 బేజం పడింది. 1885 లో జనరల్గా అక్యుములేట్ అవుతూ ఉంటుంది, అందరూ డిస్కస్ చేసుకుంటారు దీని గురించి. అంటే అప్పుడు మనకి ఇంత ఫాస్ట్ మీడియా లేదు కాబట్టి స్లోగా ప్రాసెస్ అవుతుంది. అందుకని 1857 లో మనకి ఫస్ట్ సిగ్నల్ ఎలా తెలియదో 1885 వచ్చేసరికి దాదాపు చాలా ఇయర్స్ గ్యాప్ లో ఇక్కడ ఏమవుతుంది, ఒక ముగ్గురు త్రిమూర్తులు, లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ చంద్రపాల్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పీక్ మిషన్ లాగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని స్టార్టింగ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే మాకు కొన్ని రూల్స్ చేంజ్ చేయండి, బ్రిటిష్ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ చేంజ్ చేయండి అనే ఒక మూవ్మెంట్ తో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేదాన్ని మనకి స్థాపింపజేయడం జరిగింది అక్కడ. సో ఇది సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ ఈ సీక్వెన్స్ అనమాట 1915 ఇక్కడ చాలా 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 ఒక ట్విస్ట్ జరిగింది. అక్కడంటే మన హీరో మహాత్మా గాంధీ దగ్గర ఎంటర్ అయ్యారు. ఈయన ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉండి అక్కడ సమ్ రేసిజము అలాగే అహింస అనే ఉద్యమంలో చాలా ఇన్ఫర్మేషన్ ఆయన అక్కడ ట్రైన్డ్ అయ్యాడు. అంటే ట్రైన్ అంటే అక్కడ మనలా ఇప్పుడు వర్క్ షాప్స్ అలాంటివి ఉండవు, కానీ అంటే మనకేమవుతుందంటే సొసైటీని చూసి నేర్చుకోవడమే. అలాగా హీ ట్రైన్ దేర్. అప్పుడు అక్కడి నుంచి వచ్చేసరికి ఈ 1950 ఇండియాలో వచ్చేసరికి ఇక్కడ సరిగ్గా ఆయనకు ఒక మంచి మూమెంట్ ఊతం దొరికింది. అదేంటంటే మనకి చంపారన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్రిటిషర్స్ కొన్ని రూల్స్ పెట్టారు. ఈ చంపారన్ అని ఆ ఊర్లో
అక్కడ రైతులు ఏంటంటే 3/20 భాగం తన పొలాల్లోని పంటల్లోని నీలిరంగు చెట్లు, నీలిరంగు మొక్కలు వేయమని చెప్పారు. అంటే ఇండిగో మొక్కలు అనమాట. అలా చేయడం, అలానే ఒక బ్రిటిషర్స్ చాలా ఫోర్స్డ్ గా వాళ్ళ రైతుల మీద చెప్తా ఉంటే అక్కడ ఏమవుతుందంటే రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు. అంటే కనీసం ఫుడ్ గ్రెయిన్స్ మన ఇవి పండించడానికి కూడా వాళ్ళు టైం, అలాగే దాని యొక్క ప్లేస్, లొకేషన్స్, ఆ ఏరియాలో పంట పండిస్తారు కదా. ఎందుకంటే ఈ 3/20 భాగం ఖచ్చితంగా నీళ్ళ మొక్కలు వేయాలని చెప్పి అనేవారు కదా. దానివల్ల ఏమో పంటలు పండడం తగ్గిపోయి, ఆ విధంగా ఆ ఉద్యమం రాగానే దాన్ని కరెక్ట్ గా మన గాంధీ గారు క్యాచప్ చేసి అక్కడ వాళ్ళని ఒక నిరసన ప్రదర్శించారనమాట. అహింసాత్మకంగా, అంటే హింస లేకుండా. ఈ విధంగా ఆయన ఒక పాపులారిటీ వచ్చింది. ఆ విధంగా తర్వాత చాలా ఉద్యమాలు అలాగలాగా చేస్తా వచ్చారు. అలాగే నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ మీడియాని లాక్ చేసింది అనమాట ఇండియాని. అదేంటంటే ఉప్పు సత్యాగ్రహం. అంటే ఏమవుతుందంటే బ్రిటిష్ దగ్గరే ఉప్పు కొనాలని ఒక రూల్ అదొక చట్టం తీసుకొచ్చారు. కానీ ఆ టైంలో ఆ చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు మనకేంటంటే మన ఇండియన్స్, మన భారతీయులు ఏంటంటే ఉప్పు ప్రతి దాంట్లో కూరలు అట్లా వేస్తారు కాబట్టి ఉప్పు చాలా ఇంపార్టెంట్ మన ఇండియాలో. అక్కడ ఏమవుతుందంటే ఉప్పు బ్రిటిషర్ కొనకుండా అక్కడ వాళ్ళేమో బాయ్కట్ చేశారు. అంటే విదేశీ వస్తువులు ఇవన్నీ కూడా బాయ్కట్ చేసి, మన గాంధీ గారు చెప్పినవన్నీ కూడా దాంతో బాయ్కట్ చేశారు. సో బాయ్కట్ చేసి కానీ అక్కడ వాళ్ళు ఆ చట్టాన్ని ఉప్పు బాయ్కట్ చేసి కానీ మనకి ఎక్కడి నుంచి ఉప్పు అందుతుంది అంటే అప్పుడు దాదాపుగా మన సబర్మతి నుంచి డాండీ వరకు కూడా మహాత్మా గాంధీ గారు బై వాక్ చేస్తూ అలాగా అక్కడ చుట్టుపక్కల జనాలందరినీ కూడా ఇన్ ది వే ఆయన వెళ్తున్న క్రమంలో అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మన ఇండిపెండెన్స్ రావాల్సిన ఇంపార్టెన్స్ అయినా ఎడ్యుకేట్ చేస్తూ కూడా 240 మైళ్ళు టువర్డ్స్ కోస్టల్ అనమాట. ఆ బెల్ట్ అంతా కూడా వస్తూ అక్కడ ఉప్పు సత్యాగ్రహం, అంటే వాళ్లే సముద్రాల దగ్గర పండించుకొని ఆ ఉప్పుని మన భారతీయులే మనకే ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఇది రావడం వల్ల ఇంటర్నేషనల్ మీడియా అట్రాక్ట్ అయింది అనమాట. దానివల్ల కొంత వాళ్ళకి బ్రిటిషర్స్ కి ఒక సరైన దెబ్బ తగిలింది అనమాట ఖచ్చితంగా. ఇది ఓకే. ఇలా ఈ జరుగుతున్న పరిణామ క్రమంలో ఏమైందంటే ఒక 1930 దగ్గర కొంత హాల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇందులో కొంచెం హింసాత్మకం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే మహాత్మా గాంధీ కొంచెం ఫీల్ అయ్యి దాన్ని ఆయన కొంచెం డల్ అయ్యారనమాట. ఆ డల్ అవడం వల్ల ఏమైందంటే కొంత ఆ ఉద్యమం దాని యొక్క ఇంటెన్స్ తగ్గిపోవడం వల్ల ఆయన క్విట్ చేశారు. చేయగానే తర్వాత ఇదే 1920 to 30 మధ్యలో అప్పుడు మనకి ఎవరు మన భగత్ సింగ్, తర్వాత సుభాష్ చంద్రబోసు ఇలాంటి హీరోస్ కూడా బయటకు వచ్చారనమాట. రెవల్యూషన్ అనమాట. వాళ్ళ మీద 1913 ఆ రేంజ్ లో మనకి ఏమైందంటే, సో ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టడం జరిగింది. ఆ విధంగా కొంతవరకు మూవ్ అయింది, అక్కడతో స్టక్ అయిపోయింది. తర్వాత 1942లో ఇలా ఉద్యమాలు చేయడం వల్ల ఏమైందంటే బ్రిటిషర్స్ కూడా కొంత డల్ అయ్యారు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వాళ్ళు దివాళా తీసేశారనమాట. దీనివల్ల దివాళా తీసిగానే ఏమైందంటే ఇంకా మన సస్టైనబిలిటీలో కొంత కంట్రోల్ వచ్చింది, దానికి తగ్గిపోయింది, పవర్ తగ్గింది. దాంతో ఇక్కడ కూడా 1942లో ద ఫైనల్ వార్నింగ్ టు ది బ్రిటిషర్స్. ఫస్ట్ వార్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఇన్సిడెంట్ 1857లో, 1942 ఫైనల్ వార్నింగ్, మీరు మా ఇండియాని విడిచి వెళ్ళిపోండి. క్విట్ ఇండియన్ మూవ్మెంట్ చాలా ఉధృతంగా ఇక్కడ కూడా మొత్తం ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియా వచ్చింది ఫోకసింగ్. అలాగే 1942లో కూడా ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ రావడం వల్ల ఫైనల్ గా మౌంట్ బటన్ డిసైడ్ అయ్యారు 1947లో ఇండియాకి ఫ్రీడమ్ ఇద్దాం, ఇండిపెండెన్స్ ఇద్దాం అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇదండి, చూసారా దిస్ ఇస్ క్రియా వర్క్ ప్లాన్. దాని వెనక ఎంత ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే దట్టు ఎంత జనాలు, ఎంత పెద్ద ఏరియా ఉన్న భారతదేశం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆ పరిస్థితులకు అవికవే శుద్ధం అనుకొని ఒక సిస్టమేటిక్ గా అనే ఒక వే ఆఫ్ స్టెప్స్ లో మనకి ఎలా జరిగిందని నేర్చుకున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది అందరికీ తెలిసిన విషయం, బట్ ద వే యూ అప్రోచ్ అండ్ ద వే యువర్ లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే కోణంలో ఈ ప్రెజెంట్ చేయడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.